హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరణ్ ఛానల్. ఈనాడు ఆదివారం 10 వినోదం 26 మే ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం, చందనం అంటే 2 అక్షరాలు ఇచ్చాడు. గంధం, ఒకటి నిలువు. తట్ట అంటే గంప. ఇప్పుడు 2 అర్థం చూద్దాం. వసంత ఋతువు అంటే ఆమని. 2 నిలువు. అవతలికి అంటే ఆవలికి. ఆవలకి, ఆవలకు, ఆవలకు. ఇప్పుడు 3 నిలువు చూద్దాం. యంత్రం అంటే మర. 2, 3 అయిపోయింది. ఇప్పుడు 4 అర్థం చూద్దాం. భ్రమే అంటే భ్రాంతి. భ్రాంతి. 5 నిలువు చూద్దాం. పూల మధువు అంటే తేనె. తేనె. 6 ఏకాక్షరం తర్వాత చూద్దాం. ఇప్పుడు 7 అడ్డం. కడ అంటే చివర. 7 నిలువు. వన్నెకు జంట పదం వన్నె చిన్నె. వన్నె చిన్నె. 8 నిలువు చూద్దాం. ఇప్పుడు వదలడు. 2, 1, 4, 3 అన్నాడు. వదలడులో 2 అంటే ద, 1 అంటే వా, 4 అంటే డు, 3 అంటే లా. వదలడులో 2, 1, 4, 3 రాసేసాం. ఇప్పుడు 9 అర్థం చూద్దాం. మాసం అంటే నెల. నెల. 10 నిలువు చూద్దాం. ఉప్పు అంటే లవణం. లవణం. 10 నిలువు అయిపోయింది. ఇప్పుడు 11 నిలువు చూద్దాం. మిట్ట మధ్యాహ్న వేళ దాటిపోయింది, ఇంకా చీకటి పడలేదు అంటే సాయంకాలం. సాయంకాలం. 11 అయిపోయింది. ఇప్పుడు 12 చూద్దాం. చంద్రకాంతి అంటే వెన్నెల. వెన్నెల. 2 అక్షరాలు వచ్చేసి కలిపాను. ఇప్పుడు 13 అడ్డం, 13 నిలువు చూడాలి. 13 అడ్డం. భూమి పుడమి. వా వచ్చింది అవని. ఇప్పుడు 13 నిలువు. కూర్చునేందుకు వాకిలి పక్క ఎత్తుగా కట్టిన తిన్నెలు అంటే అరుగులు. అరుగులు. ఇప్పుడు 13 అడ్డం నిలువు అయిపోయింది. ఇప్పుడు 14 అడ్డం చూద్దాం. గుండ్రం వర్తులం అంటే వలయం. వలయం. 15. ఇక్కడ 12 నిలువు వదిలేసాం మనం. చూద్దాం. వరద అంటే వెల్లువ. వెల్లువ. ఇప్పుడు 15 అడ్డం, 15 నిలువు చూడాలి. 15 అడ్డం. కంటకం అంటే ముళ్ళు. 15 నిలువు. ఒకప్పటి గ్రామాధికారి అంటే మునసబు. మునసబు. ఇప్పుడు 15 అయిపోయింది. 16 అడ్డం చూడాలి. ఒక దిక్పాలకుడు అపార సంపద కలిగిన వాడు కుబేరుడు. 4 అక్షరాల్లో 3 అక్షరాలు వచ్చేసినాయి మనకి. ఇప్పుడు బే ఒకటి రాశాను. కుబేరుడు. 17 నిలువు చూద్దాం. వ్యాపారం బేహారం అంటే బేరం. బేరం. ఇప్పుడు 17 అయిపోయింది. 18 అడ్డం నిలువు చూడాలి. 18 అడ్డం. శరం అంటే బాణం. నమ్ ఆల్రెడీ వచ్చింది. 18 నిలువు. అమ్మాయి చిన్నది అంటే బాల. బాల. 18 అయిపోయింది. 19 అడ్డం. అష్టమి దశమి మధ్య. నవమి
నవమి నవమి. ఇప్పుడు 20 నిలువు చూద్దాం. లాభం, మిగులు, మిగులు 20 నిలువు అయిపోయింది. ఇప్పుడు 21 అడ్డం చూద్దాం. వర్ణరంజితమైన స్వప్నం 3+2 ఇచ్చాడు. ఇక్కడ మనకి 5 అక్షరాలు 4 అక్షరాలు మిగతా పదాల వల్ల వచ్చేసింది. స్వప్నం అంటే కళ, వర్ణరంజితమైన స్వప్నం అంటే రంగుల కళ, సరిపోయింది. ఇప్పుడు 22 నిలువు చూద్దాం. ఖడ్గం అంటే కత్తి, 22 అయిపోయింది. ఇప్పుడు 23 అడ్డం నిలువు చూడాలి. 23 అడ్డం నాగలి, హలం, 23 నిలువు. విష్ణువు అంటే హరి. ఇప్పుడు 23 అయిపోయింది. ఇప్పుడు 24 చూద్దాం. ఏనుగు పిల్ల అంటే గున్న, గున్నేనుగు అంటాం కదా, గున్న. ఇప్పుడు 24 అయిపోయింది. 25 అడ్డం నిలువు చూడాలి. 25 అడ్డం మత్తేవం అంటే కరి, 25 నిలువు. స్వప్నం అంటే కళ, కళ. 25 అడ్డం నిలువు అయిపోయింది. ఇప్పుడు 26 అడ్డం చూద్దాం. గుబులు లాంటిదే బుగులు, 27 నిలువు. ఈ జాషువా విశ్వన్నరుడు, గుర్రం జాషువా, గుర్రం జాషువా. 28 ఏకాక్షరం, 29 నిలువు చూద్దాం. ఊయల అంటే జూల, జూల. 30 అడ్డం రాయి అంటే శిల, శిల. 30 నిలువు చూద్దాం. ఈశ్వరుడి గుడి అంటే శివాలయం, శివాలయం. 30 నిలువు అయిపోయింది. ఇప్పుడు 31 నిలువు చూద్దాం. లోభి, 4 అక్షరాలు ఇచ్చాడు. లోభి అంటే పిసినారి, 35 అడ్డం. సేవకురాలు, 2 అక్షరాలు ఇచ్చాడు. 2వ అక్షరం సి వచ్చింది, దాసి. ఇప్పుడు 32 నిలువు చూద్దాం. ఒక మహర్షి, లోపాముద్ర ఈయన భార్య అంటే అగస్త్యుడు, అగస్త్యుడు, అగస్త్యుడు. 32 నిలువు అయిపోయింది. ఇప్పుడు 33 అడ్డం చూద్దాం. పాలను బాగా మరిగించి చేసే మిఠాయి, పాలకోవా, పాలకోవా. 33 నిలువు చూద్దాం. మహాపాపం అంటే పాతకం, 33 నిలువు అయిపోయింది. 34 నిలువు చూద్దాం. తగ్గింపు అంటే కోత, 34 అయిపోయింది. 35 అయిపోయింది. ఇప్పుడు 36 నిలువు చూద్దాం. పడవకు కట్టే వస్త్రం అంటే తెరచాప, తెరచాప. 37 అడ్డం పర్వతపుత్రి పార్వతి అంటే నగజాత. ఇక్కడ వచ్చిన పదాల ప్రకారం పార్వతీదేవి పేర్లు చూస్తే నగజాత అని కనపడింది కాబట్టి రాస్తున్నాను. ఇప్పుడు 38 అడ్డం ఆలోచన అంటే తలపు, తలపు. 39 అడ్డం సూర్యుడు అంటే రవి. ఇప్పుడు 40 అడ్డం రంధ్రం అంటే కంత, 41 నిలువు. మీరు మరింత గౌరవంగా అంటే తమరు, తమరు. 41 అయిపోయింది. ఇప్పుడు 42 అడ్డము నిలువు చూద్దాం. అడ్డం
శత్రువు అంటే అడి. 42 నిలువు. నాగలి అంటే అరక. 42 నిలువు అయిపోయింది. ఇప్పుడు 43 నిలువు అడ్డం చూడాలి. 43 అడ్డం. మట్టి అంటే 43. ఉత్తరీయం కండువ. 43 నిలువు. శిశువు అంటే కందు. 44 నిలువు చూద్దాం. అడవి వనం అంటే వన్యం అని రాస్తున్నాను. వన్యం. 45 అడ్డం. మట్టి అంటే మన్ను. 46 అడ్డం. ఎల్ల హద్దు అంటే మేర. 46 నిలువు చూద్దాం. సౌధం అంటే మేడ. 46 అయిపోయింది. 47 అడ్డం. బాగుంది చక్కనైనది అంటే పసందు. ఇప్పుడు 48 అడ్డం. బూడిద అంటే ఇక్కడ నాకు రావట్లేదండి, మళ్ళీ చూద్దాం ఒకసారి. 49 అడ్డం. భయానక స్వప్నం అంటే పీడకల. ఇక్కడ మళ్ళీ ఇంకా ఏకాక్షరాలు ఉన్నాయి, 2, 3. పైనుంచి వద్దాం. 6 ఏకాక్షరం. అడ్డం 9తో వనిత. అడ్డం 9 నెల. నెలత అంటే వనిత, స్త్రీ అని అర్థం. ఇప్పుడు తర్వాత మళ్ళా 28 ఏకాక్షరం. 28 మహిళ అంటే స్త్రీ. తర్వాత మళ్ళా ఈ 2 ఉన్నాయి. ఇది ఒక్కటి నాకు రావట్లేదండి. ఇక్కడ తమరు అని రాశాను, వన్యం అని రాశాను. ఇక్కడ ఇదొక్కటే నాకు రావట్లేదు. మీకు కనుక తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి.